రావే గోరింటాకు పెట్టించుకో. చెప్పేది విను. కూర్చో. ఇలాంటి ఫంక్షన్స్ కైనా గోరింటాకు పెట్టించుకోపోతే ఎలాగే? లేదు, ఇలాంటి విషయాల్లో లేట్ చేయకూడదు. ఇదే రైట్ టైం. సో ఐ లవ్ యూ చెప్పేసాయి, ఓకేనా? నాకు ధైర్యం చాలట్లేదు. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే వస్తాను. సార్ 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 లేలే, అయ్యగారు వస్తున్నారు, కథ చెప్పాలంట. ఆహా, ఎప్పుడు వస్తున్నాడా? తెల్లవారుజామున 5 గంటలకు వస్తాడా? ఏమబి లేచినావా? లేపాడు సార్. నేనే చెప్పినాలే లేపమని. బాగా నీళ్ళు తల్లి. కూసో కూసో, నువ్వు కూడా కూసో. ఇంకా మొదలు పెడదామా? ఏంటి సార్ మొదలు పెట్టేది? ఏంటా? అర్థమైంది సార్, అర్థమైంది సార్, అర్థమైంది. అలా కట్ చేస్తే కట్టు లేదు గిట్టు లేదు. ఆపో. వాడు హైదరాబాద్ వచ్చినాడా? ఎవడు సార్? వచ్చాడు సార్, వచ్చాడు సార్. వాడు రోడ్ల మీద వెతుకుతున్నాడు సార్. మరి వీళ్ళాడికి పోయినారు? వీళ్ళు బస్ స్టాండ్ కి పోయారు సార్. బస్ స్టాండా? బస్ స్టాండ్ కాకపోతే రైల్వే స్టేషన్ సార్. లే నువ్వు ముందు యాదనుకుంటే అదే బస్ స్టాండే. యా బస్ స్టాండ్? సిటీలో ఫర్లాంకో బస్ స్టాండ్ ఉంటుంది సార్. ఏ బస్ స్టాండ్ అని చెప్పమంటారు? మీరు నన్ను ఫ్లో కట్ చేసి ఆపకండి. ఇప్పుడు హీరో తన ఫ్రెండ్ కి ఫోన్ చేస్తాడు. హలో రే పండు, ఎక్కడున్నావురా? అది 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 నేను గుల్బర్గా వెళ్ళావా? లేదురా, నేను ఇక్కడే ఉన్నాను. నువ్వెక్కడున్నావురా? నేను బస్ స్టాండ్ లో ఉన్నాను రా. బస్ స్టాండా? మాట్లాడవేంట్రా? చెప్పు. అవునరా, మహాత్మా గాంధీ బస్ స్టాండ్ లో ఉన్నాను. అమ్మా, జూబ్లీ బస్ స్టాండా? మహాత్మా గాంధీ బస్ స్టాండ్ బే చూడా. అలాగే రా, అర్థమైంది. అది సరే గానీ 10 గంటలకే బస్ ఉంది, వస్తున్నావా లేదా? రావాలనే ఉంది, కానీ నేను సరే నువ్వు వచ్చేయి, 3 టికెట్లు తీసినా. ఓకే రైట్. సరేరా, అలాగే. ఏంటి, నీకు కూడా టికెట్ తీసానని చెప్పినాడా? నిన్ను కూడా ఎంబడి తీసుకెళ్తానని చెప్తాడా? ఇంతకీ ఎన్ని టికెట్లు? 2 3 అంకుల్. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది సార్? చెప్తా తాగు. కథ మంచి రసపట్ల ఉండాలి. అంటే నా కథలో కూడా ఇలాంటి సీనే ఉంటుంది సార్? ఉంటది బా, ఎందుకు ఉండదు? ఏమెత్త నీ గబ నా కొడుకు సార్. అది కాదు సార్, నా కథలో చిన్న ట్విస్ట్ ఉంది సార్. ట్విస్టా? ఏంద్రది? అదే హీరో ఫ్రెండ్ కో ప్లేస్ చెప్తే ఫ్రెండ్ ఆ ప్లేస్ మార్చి అబద్ధం చెప్తాడు సార్. రేయ్ అన్నా చెప్పనా? చచ్చిపోతాడు సార్, చచ్చిపోతాడు సార్. ఇప్పుడు చెప్పు, యా బస్ స్టాండ్? మహాత్మా గాంధీ బస్ స్టాండ్ అంకుల్. సరే, బస్ ఎన్ని గంటలకు? ఇప్పుడు 10 గంటలకు అంకుల్. రేయ్ మొత్తం విన్నానన్న. విన్నావు కదా? ఈ తూరి కూడా జస్ట్ మిస్ అన్నావనుకో, ముఖాలు చెక్కుతాయేమనుకున్నావు? ఒకడు ఫోన్ చేసిండు, టిఫిన్ చేసి మళ్ళీ ఉరకాల. పోదాం పండి. ఎందుకు సార్ ఆయన కొట్టారు? వాడిని ఎందుకు కొట్టానంటే కొత్త అంటే మెత్తగా ఉంటాడని. అవునులే డైరెక్టర్, వాడు సిక్కినాలే గాని ఆ తర్వాత కథేమో చెప్పు. ఎవరు సార్ చిక్కింది? అదేనయ్యా, నా ఎలుడు. ఊరుకోండి సార్, కథలో మీ ఎల్లుడు అంత ఈజీగా చిక్కాడు సార్. ఓ తీసుకో. ఎలా ఉంది? బాగుంది. బాగుందా? ఒక్క నిమిషం.
అమ్మ ఇప్పుడే వస్తా. ఒరే శివ, ఏమిట్రా ఇదంతా? నీ వల్ల పెద్ద గొడవే జరిగింది. మీ నాన్న మావయ్య మాట మాట అనుకున్నారు. ఎందుకండి నిన్నటి నుంచి ఫోన్ ఎత్తడం లేదు? ఏం నువ్వు చేస్తున్న పని? అసలు ఎవరా ఆ అమ్మాయి? అదేం లేదమ్మా, ఐమ్ జస్ట్ హెల్పింగ్ హర్. డాడీకి నువ్వైనా అర్థమయ్యేలా చెప్పు. మీ డాడీ నిన్న రాత్రి నీ కోసం బయలుదేరారా? ఏంటి, డాడీ వస్తున్నారా? అరే అమ్మా, నువ్వు చెప్పొచ్చు కదా డాడీకి. అది కాదమ్మా. అవును కరెక్టే. ఓకే బట్ ఏయ్, నేను నీకు తెలుసా? టెన్షన్ పడకు. నిజం చెప్పు. మరి ఎందుకు అలా చూస్తున్నావు? నమ్ము. Tell me, why you staring at me? తెలియనప్పుడు ఎందుకు నన్ను అలా చూసావు? చెప్పు. అమ్మా, నేను మళ్ళీ కాల్ చేస్తా. Tell me. హే మాయా, ఏం జరిగింది? సార్ ఏమైంది సార్? నేనేదో క్యాజువల్గా చూస్తుంటే ఈ అమ్మాయి ఏంటండి నాతో కూడా పెట్టుకుంటుంది. అది కాదు శివ, అతను నన్నే చూస్తుంటే అడిగానంతే. మాయా, ఇప్పుడు మనం ఉన్న టెన్షన్స్లో ఇదంతా అవసరమా? ఆ? పద సార్. ఓకే ఓకే Sorry. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఈ అమ్మాయి ఎవరు? నన్ను ఎందుకు చూస్తుంది? ఈ అబ్బా అల్లుడు గారు, పద. అల్లుడు గారు. బాబు బాబు ఆగు బాబు. బండి ఆపు. నానా, వీటిని ఎందుకు మా వాడిని తరుగుతున్నారు? అలా హీరో ఫాదర్ ఎంటర్ అయ్యాడు. వచ్చినాడా కొడుకు? రాని వాళ్ళ అబ్బా కొడుకుల సంగతి ఏమో తెలుసా? అమ్మో! ఎవడో ఎంటర్ అయితే ఈడు తొడగొడతాడేంటి? ఇంకా నయం నా తొడగొట్టలేదు. సార్, మీరు పాత్రలో లీనమైపోయి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు సార్. ఏం చేయమంటావు? నువ్వు చెప్పేది అట్లా అంది. తర్వాత ఏం జరుగుతుందో చెప్పాడు. ఏడువా? నా కథ నీకు ఏడుపులా వినిపిస్తుందిరా? ఇప్పుడు నీకు ఇస్తా. ఇప్పుడు బోర్ నేడుస్తూ కూతురు బయటికి వెళ్ళిపోయింది సార్. నా కూతురా? మీ కూతురు అంటే కథలో మీ కూతురు సార్. అమ్మి అమ్మి ఎక్కడికి వెళ్ళిపోతున్నావే? అయ్యా అయ్యా, భాగ్యమ్మ ఏడుస్తూ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారయ్యా. అబ్బా, ఎంత పని చేసినావురా? నా గొప్ప ముంచినావు కదరా. వాడు ఎందుకు అలా పరిగెడుతున్నాడో నీకన్నా అర్థమైందా? అయ్యో, ఈ ముద్దు కృష్ణగాడు ఎక్కడున్నాడో ఏంటో. ఈడు వచ్చేలోపు ఎక్కడైనా దాక్కోవటం బెటర్. అమ్మీ, అమ్మ భాగ్యమ్మ, వేడిపోతావమ్మా. అమ్మ భాగ్యం తల్లి, నేను వద్దుకొచ్చా తల్లి, నేను వద్దుకొచ్చా. నిన్నటి నుంచి బావ తీసుకొస్తానని ఇప్పటి వరకు తీసుకురాలేదు. మీ అందరి వల్ల కాదు, నా బావనే నువ్వు ఎట్లా పోతావే? డ్రైవర్ లేడు, బండ్లో ఆయిల్ లేదు, కార్లో. అయ్యో అమ్మ. మీ ఇష్టం సరే కానీ గురుగారు, కథ ఎంతవరకు వచ్చింది? ఓకేనా? ఎంతవరకు వచ్చిందా? నా చావు వరకు వచ్చిందిరా. వాడు నన్ను కాల్చుకు తిట్టినాడు రా. నువ్వేదో నీ నోటికి వచ్చింది చెప్పావు, నా నోటికి వచ్చింది వాడికి చెప్తున్నాను. అసలు క్లైమాక్స్ లో ఏమవుతుందో చెప్పరా. మీరేం టెన్షన్ పడుతు గురుజీ, మీకు బ్రహ్మాండం క్లైమాక్స్ నేను ఇస్తాను కదా. మీరు ఫోన్ పెట్టండి, మళ్ళీ నేను ఫోన్ చేస్తాను మీకు. అంతేనంటావా? తొందరగా చేయరా బాబు. అమ్మా, ఆడు ఫోన్ చేసే వరకు మనం ఇక్కడి నుంచి కదలకూడదు. అబ్బా, ఏడ్రా ఈ కథలోడు? బాత్రూమ్కి వెళ్ళాడు అంకుల్. బాత్రూమ్ అయినాడా? రేయ్ డైరెక్టరు, యాడున్నావురా? ఏం చేశావు? ఎక్కడున్నావు అంటాడేంటి? బాత్రూమ్ లోనే ఉన్నారుగా. అయిపోయింది సార్, వచ్చేస్తున్నాను. ఏమి రావడమో అంతా వీడు చెప్పినట్టు జరుగుతాడది. ఏం అర్థం కావడంలే. బాబా ఎన్ని రోజులు పరిగెత్తావు ఇలా? నానా, నేను చెప్పేది ఏంద్రా నువ్వు చెప్పేది? నేను వినేది నో నథింగ్. ఏదో చెప్తాడు. అసలు ఎవర్రా ఈ పిల్ల? దానికి నీకు సంబంధం ఏంటి? భాగ్య, నాన్నకు అర్థమయ్యేట్టు నువ్వైనా చెప్పు ప్లీజ్. అదేం చెప్తుందిరా చిన్నపిల్ల? రే శివ, దానికి అన్యాయం చేయదురా. నానా, మీరు అనుకున్నట్టు మా ఇద్దరి మధ్యన ఏమీ లేదు.
షీస్ ఇన్ డేంజర్. నన్ను నమ్మండి. ఇంత జరిగాక నేను నమ్మనరా. అయినా ఎవరో ఈ బజారు దాని గురించారా మమ్మల్ని అందరినీ కాదనుకుంటున్నా? నానా తన గురించి తప్పుగా మాట్లాడద్దు. రే శివ, తప్పు చేస్తుండావు. లేదు నాన్న, నేను తప్పు చేయట్లేదు. నేను తన్ని వదిలేస్తే వాళ్ళు చంపేస్తారు. నువ్వు వదలకపోతే దీన్ని నేనే చంపేస్తాను. నానా ప్లీజ్ ప్లీజ్ నానా. అందుకే అందుకే నేను మీకు విషయం చెప్పలేదు. అందుకే వాళ్ళ నుంచి పారిపోతున్నది. నానా నేనే తప్పు చేయను, కానీ ఇప్పుడు తనున్న పరిస్థితిలో నేను వదిలి రాలేను. శివ, నానా మమ్మల్ని వదిలేయండి ప్లీజ్ ప్లీజ్. రే రే శివ. ఆగు మావయ్య, బావన ఆపొద్దు. లేదమ్మా, నీకు తెలియదు. వాడు చెప్పింది అబద్ధమమ్మా. నాకు తెలుసు మావయ్య,